ఒకసారి ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. చంద్రశేఖర్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. చంద్రశేఖర్, వాళ్ళంతా ప్లకార్డులు పట్టుకొని అక్కడ చాలామంది అక్కడ గ్యాదర్ అయ్యారు. వి వాంట్ జస్టిస్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఏం జస్టిస్ని వాళ్ళు కోరుతున్నారు? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి అసలు? ఎస్ నందు, 2 రోజుల క్రితం వైష్ణవి యూట్యూబర్ ని అత్యంత కిరాతకంగా పాశవికంగా దిండుతో మొహంపై ఒత్తి కత్తితో పొడిచి హతమార్చినటువంటి ఘటన సంచలనం రేకెత్తించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల మాదాపూర్కు చెందినటువంటి వైష్ణవి, కోరుట్ల అల్లమయ్య గుట్టకు చెందినటువంటి హరిబాబు ఇద్దరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. పెళ్లితో ఒక్కటైనటువంటి వీరి అనుబంధం 8 మాసాలుగా కొనసాగుతుంది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఆమె 4 మాసాల గర్భవతి అయినప్పటికీ ఇటీవల ఆస్తి కోసం, అదనపు కట్నం కోసం వేధింపులు అధికమయ్యాయి. హరిబాబు తల్లి ప్రోత్సాహంతో కొద్ది గొడవలు అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. దీనిలో భాగంగానే అబ్బాయికి వేరే అమ్మాయితో వివాహం చేయడానికి నిశ్చయించారు. దీనిలో భాగంగా తల్లి ఇతర కుటుంబ సభ్యులు ప్రోత్సహించడంతోనే అత్యంత కిరాతకంగా నమ్మించి హతమార్చారని చెప్పేసి ఆరోపిస్తున్నారు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకి ఈమెను హతమార్చిన తర్వాత ఆయన పరారయ్యారు. ఆయన్ని పట్టుకొని పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. చట్ట ప్రకారం ఎంత కఠిన శిక్ష విధించాలతో అంతా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని పోలీస్ అధికారులు చెప్తున్నారు నందు. దీనిలో భాగంగా మిగతా కుటుంబ సభ్యులు పరారులో ఉన్నారు. వైష్ణవి అత్త ఇతర కుటుంబ సభ్యుల్ని సైతం త్వరలోనే మేము పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. తాజాగా ఇది న్యాయం కాదు, మీరు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు, అట్లా మాకు న్యాయం జరగదు, ఖచ్చితంగా మాకు అప్పగించండి, నిందితుని మాకు అప్పగించండి, ఉరి శిక్ష వేయండి వెంటనే అంటూ ఆ న్యాయం కావాలి, జస్టిస్ ఫర్ వైష్ణవి అనేటువంటి పేరుతోని కోరుట్ల బస్టాండ్ ఎదుట మాదాపూర్ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు, బంధువులు అందరూ పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఆందోళనకు దిగారు. వైష్ణవి తల్లి కూతురు మరణాన్ని తట్టుకోలేక కుటుంబ సభ్యులు సైతం అక్కడికి వచ్చి ఆందోళనలో పాల్గొన్నారు. వైష్ణవికి 15 మంది సోదరులు ఉన్నారు, అంటే కజిన్స్ అందరూ కలిసి. వైష్ణవికి సొంత సోదరులు 2 ఉన్నారు, మిగతా వాళ్ళంతా దాదాపు 13 మంది ఉన్నారు. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు, మిత్రులు ఉన్నారు. అక్కడ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. దీనిలో ఆందోళనకు దిగారు. ఒక ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. కోరుట్ల ఏరియా అంతా కూడా గత 3 రోజుల నుంచి ఇదే టెన్సివ్ సిచ్యువేషన్ కనబడుతుంది నందు. పోలీసులు చాలా ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తున్నారు, ఎప్పటికప్పుడు నచ్చ చెప్తున్నారు. తాజాగా ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులని లేపేసి మేము ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ పురోగతిలో ఉంది కాబట్టి మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోవడానికి కుదరదు, చట్ట ప్రకారం మమ్మల్ని మా పని చేయనియండి అని చెప్పి నచ్చ చెప్పడం జరుగుతుంది. మెట్పల్లి డిఎస్పీ రాముల ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు ఈ విచారణ అంతా వేగవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఖచ్చితంగా వెంటనే జస్టిస్ ఫర్ వైష్ణవి అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి మనం కొరుట్లలో చూడొచ్చు నందు. మరోవైపు ఇప్పుడు లీగల్ ప్రొసీడింగ్స్ పరిస్థితి ఏంటి చంద్రశేఖర్? ఏం జరగబోతుంది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి? అంటే ఎప్పటికీ ఈ కేసులో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది? ఏం శిక్ష వేస్తారు ఏంటి అనేది? ఇమ్మీడియట్ గా జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. మిగతా 3 సైతం వారు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతారు. ఇప్పటికే ఫింగర్ ప్రింటింగ్ కి సంబంధించి, అలాగే ఇతర ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన నిపుణులు మాదాపూర్ లో ఉన్నటువంటి వైష్ణవి గది. ఎందుకంటే ఈ హరిబాబు వైష్ణవి వివాహం చేసుకున్న తర్వాత హరిబాబు పేరెంట్స్ ఒప్పుకోలేదు. వైష్ణవి పేరెంట్స్ ని ఒప్పించిన తర్వాత వైష్ణవి వాళ్ళ ఇంట్లోనే ఇల్లరెక్కపు అల్లునిగా ఉంటున్నాడు. వాళ్ళకి ఒక గది ఇవ్వడం జరిగింది, ఆస్తి ఇచ్చారు, ఇతర వ్యవసాయ భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఆ గదిలో ఏం జరిగింది అసలు అనేటువంటి కోణంలో విచారణ జరిపారు. ఆధారాలు తీసుకెళ్లారు, ఆ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఆ రూమ్ కి ఎవరు వెళ్లకుండా కేవలం పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ తాళం వేసి భద్రపరుచుకున్నారు. ఖచ్చితంగా ఎలాంటి అనుమానాలకి తావివ్వకుండా మేము కఠినంగా శిక్షించేందుకు మాకు కావాల్సినటువంటి ఇన్వెస్టిగేషన్ లో వచ్చినటువంటి ఆధారాలు మేము ఇస్తాము. ఇప్పటికే డోరీ హరాస్మెంట్, అలాగే మర్డర్, వాటికి సంబంధించినటువంటి సెక్షన్ల ప్రకారము కేసు నమోదు చేసాం. త్వరలో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం. వీళ్ళందరినీ కూడా విచారణ జరుపుతాం. ఫోన్ ఆడియో రికార్డింగ్ ఉంది. అలాగే అత్త కోడళ్ల మధ్య జరిగినటువంటి ఆడియో సంభాషణ సైతం వైరల్ గా మారింది. ఇవన్నీ కూడా ఏంటి అసలు రీజన్ ఏంటి అనేటువంటి
కోణంలో మరొకసారి సమగ్ర విచారణ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కఠిన శిక్ష విధించేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఇది శిక్షించేటువంటి చట్టాల ప్రకారమే, శిక్షణల ప్రకారమే మేము చట్ట ప్రకారం పనిచేస్తామని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచి చాలామంది ఈ ఘటన మీద రెస్పాండ్ అవుతున్నారు. ఈ ఘటన గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఆవేశంతో రగిలిపోతున్న వాళ్ళు కొంతమంది అయితే ఆ యువతికి జరిగినటువంటి దారుణానికి, అన్యాయానికి చాలామంది కన్నీటి పర్యంతం అవుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మీలాంటి నాలాంటి వాళ్ళు సైతం, సాధారణ మనుషులు సైతం ఈ కుటుంబంతో ఏ సంబంధం లేని వాళ్ళైనా, ఇదిగో అక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ ఆ కుటుంబ సభ్యులేం కాదు, మనలాంటి వాళ్ళే. కానీ ఆ యువతికి జరిగిన అన్యాయాన్ని చూసి, ఆ యువతి పడ్డ నరక యాతను చూసి, ఆ రాక్షసుణ్ణి ఎలాగైనా సరే శిక్షించాలి అంటూ ఆవేశంతో రగిలిపోతున్న వాళ్ళే వాళ్ళంతా కూడా. అయితే చాలామందికి ఇది కేవలం ఈ ఒక్క కేసు గురించి మాత్రమే కాదు, చాలామందికి ఈ చట్టాలతో వాళ్ళు హ్యాపీగా లేరు. ఈ జరిగేటువంటి న్యాయం వారికి తగిన న్యాయంగా అనిపించడం లేదు. ఇదిగో వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగేది అదే. అది కాదు న్యాయం, మీరు అరెస్ట్ చేసి జైల్లో వేసినంత మాత్రాన జరిగేది కాదు న్యాయం అంటే, మా చేతుల్లో ఇవ్వండి, మేం చేస్తాం అసలైన న్యాయం ఎలా ఉంటుందో, ఆ యువతికి ఎలా జరిగిందో అతనికి కూడా అలాగే జరగాలి అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ మీకేమనిపిస్తుంది? ఎలా న్యాయం చేయాలి ఆ యువతికి? ఏం చేస్తే ఆ యువతికి న్యాయం జరుగుతుంది? చిన్న వయసు, చాలా చిన్న వయసు. నేను మళ్ళీ రిపీటెడ్గా ఈ పదాన్ని ఉపయోగించడానికి కారణం చాలా చిన్న వయసు. నిజంగానే కదా, 20 ఏళ్ళు కూడా వయసు లేని చిన్న యువతి అప్పుడప్పుడే బయట ప్రపంచాన్ని చూస్తుంది. ఎన్నో కళలు, యూట్యూబర్గా మంచి ఫేమ్లోకి రావాలని ఎన్నో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ప్రేమ అనే ఒక వల విసిరి ఆ యువతిని తన మాయలోకి తీసుకువెళ్ళి ఇంట్లో వాళ్ళని ఎదిరించి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే ఇల్లరికపు అల్లుడుగా వచ్చి చివరికి వాళ్ళ దగ్గర అప్పటికే డబ్బులు తీసుకొని ఆ యువతిని ప్రెగ్నెంట్ చేసి ఇంకా డబ్బుల కోసం వేధించి చివరికి ఇలా చేశాడు. ఎంత హారబుల్ ఒకసారి మీరు చూడండి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, బి శివయ్య కామెంట్ చేస్తున్నారు వాడిని చంపాలి అని, శ్వేత కామెంట్ చేస్తున్నారు వాడిని చంపాలి అని. అదిగో అక్కడున్న వాళ్ళందరూ అదే అడుగుతున్నారు. సో ఏ న్యాయం చేయాలి? మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అమ్మాయిలు